study in the book of Daniel. దానియేలు గ్రంథాన్ని మనం బైబిల్ పఠనం కొనసాగించుకుందాం. Last week we have meditated from up to chapter 4 verse 13 up to 13 we have seen. 4వ అధ్యాయము 13వ వచనం వరకు మనం పోయిన వారం చూసుకున్నాము. So just a revision for the previous Bible study. పోయిన బైబిల్ పఠనంలో ఏమైంది అన్నదాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. So Nebuchadnezzar had the second dream. నెబుకద్నెజర్ రాజు రెండవ కల కన్నాడు. And he was troubled in that dream also. ఆ యొక్క కలలో ఆయన యొక్క భయం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. And he called all the wise men ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా పిలిపించాడు. and to give the interpretation and of the dream, yet they could not interpret it. వాళ్ళు కలను నెబుకద్నెజర్ రాజు చెప్పినప్పటికీ కూడా దాని యొక్క భావాన్ని వారు చెప్పలేకపోయారు. And Lord has made their wisdom vain, according to 1 Corinthians chapter 1, 19 and 20. We have seen that he makes the vain the wisdom of the world. It is written. 1 కొరింథీ 18-19 వచనాలు మనం చదువుకున్నాము. ఈ యొక్క లోక జ్ఞానాన్ని దేవుడు విరితనంగా చేస్తాడు అని చెప్పిన యొక్క వాక్యాన్ని నెరవేర్చుకున్నాడు ఆయన. At last Daniel was brought. తర్వాత చివరికి దానియేలు తీసుకొని రాబడ్డాడు. So we saw that why Daniel has come last, why he was not with the wise men also we have seen. ఆ యొక్క దానియేలు జ్ఞానులతో ఎందుకు రాలేదు, అంతేకాకుండా చివరిగా ఎందుకు వచ్చాడు అన్న దాన్ని కూడా మనం చూసుకున్నాము. So as a last resort, people seek God for his help. Like that we here also king has sought the help of Daniel at the last. ప్రజలు కూడా అనేకులు ఏం చేస్తారు అంటే అన్ని అవకాశాలు అయిపోయిన తర్వాత చివరిగా దేవుని యొద్దకు వస్తారు. అలాగే ఇక్కడ కూడా చివరి అవకాశంగా దానియేలు వచ్చాడు అక్కడ. And he speaks to Daniel, referring him to Belteshazzar, that is the name of the Babylonian god, his personal god, King Nebuchadnezzar's personal god. నెబుకద్నెజర్ యొక్క వ్యక్తిగత దేవుడిగా ఉన్నది పేరు కలిగి పేరు పెట్టాడు దానియేలుకి, బెల్తెషాజరు అని. And he is once again narrating, he is explaining. Already told to the wise man, when Daniel came, he is telling the dream to Daniel. ముందు జ్ఞానులకు కలను చెప్పాడు రాజు, అయినప్పటికీ కూడా దానియేలు వచ్చాడు కాబట్టి దానియేలుకు కూడా మళ్ళీ ఇంకొకసారి ఒక కలను చెప్తా ఉన్నాడు. So and we have seen that this is how the dream, we say the great tree, all the animals, birds and some people also are nourished by this tree. చాలా పెద్ద చెట్టు అది. ఆ చెట్టు కింద అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి, దానికి అనేక ఫలాలు ఉన్నాయి. అనేకులు ఆ యొక్క చెట్టు వలన పోషించబడుతూ ఉన్నారు. And the dream that his wise man, he called all the people, they could not again give the meaning or the interpretation of the dream. ఈ యొక్క జ్ఞానులందరినీ కూడా ఆ యొక్క రాజు నెబుకద్నెజర్ రాజు పిలిచాడు, కానీ వీళ్ళెవరూ ఆ యొక్క భావాన్ని చెప్పలేకపోయారు. Last as you say that Daniel was called, Daniel come before the king, and the king is telling the once again the dream. చివరగా దానియేలు వచ్చాడు. దానియేలుకు ఒకసారి ఆ కళ మొత్తాన్ని నెబుకద్నెజర్ రాజు చెప్పాడు. And we have seen that that verse 13, a watcher has come down, the Holy One from heaven. It is we have read that in verse 13. 13వ వచనంలో ఒక మాటను మనం చదువుకున్నాము. జాగరూకుడు ఒక పరిశుద్ధుడు వస్తాడు పరలోకం నుంచి అని చెప్పి చదువుకున్నాము. And we have given reference what is the meaning of that watcher, which represent angel sent from the Lord. ఆ యొక్క జాగరూకుడు అంటే ఆ యొక్క దేవదూతకు సాదృశ్యంగా ఏ విధంగా ఉన్నది అని కూడా పోయినసారి మనం చూసుకున్నాం. అది how the nations are watched by some good angels and also bad angels. ఈ యొక్క దేశాన్ని లోకాన్ని అంతటినీ కూడా చెడ్డ దూతలు చూస్తూ ఉన్నాయి, మంచి దూతలు కూడా చూస్తూ ఉన్నారు. So we have seen in Daniel only that for the prayer of Daniel, and Gabriel was sent, or some angel was sent, and the prince of Persia was fighting with him.
అయితే దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఒక దేవదూత పంపబడ్డాడు అక్కడి నుంచి. అయినప్పటికీ ఆ యొక్క పర్షియా దేశపు రాజు ఆయన్ని అడ్డగించాడు. The prince of Persia, the angel who is the watcher of Persia, he was fighting with that angel. ఎవరైతే ఆ యొక్క పంపబడినటువంటి దేవదూత ఉందో ఆ యొక్క దేవదూతను ఇక్కడ పర్షియా యొక్క సంబంధించినటువంటి అధిపతికి సంబంధించిన దూత అడ్డగించాడు. And after fighting that, the prince of Grecia will come, that angel or the protector, watcher of Greece. He will come and fight, he will say. తర్వాత గ్రీకుకు సంబంధించినటువంటి అధిపతికి సంబంధించినటువంటి దూత మళ్ళీ ఆ తర్వాత పోరాడింది ఆ దూతతో. And in chapter 10 he says, at last the angel, the prince of your people, that means Israelite, Jewish people, there is a watcher, he will come and fight. It's written, chapter 10 it is written. తర్వాత 10వ వచనంలో ఏం రాయబడింది అంటే, మీ ప్రజలు అంటే ఇజ్రాయేలు ప్రజలు వచ్చి ఆ యొక్క జాగరకు పని చేస్తారు అని చెప్పబడతా ఉంది. There is a angel for Jewish people. యూదుల కొరకు ఒక దేవదూత ఉంటుంది. Your prince, మీకు వాళ్ళ అధిపతిగా ఉంటారు. that prince, your prince will come and fight. ఆ యొక్క అధిపతి వచ్చి మీకోసం యుద్ధం పోరాడుతుంది. So it is, we have learned that the watcher is sent from God. It has appeared in the dream to Nebuchadnezzar. నెబుకద్నెజర్ రాజుకు ఆ విధంగా ఒక దూత పంపబడినట్లు ఆయన కనబడింది స్వప్నంలో. So today we'll study from chapter 4 from verse 14 onwards. 14 నుంచి ఆ యొక్క ఈ దినము భాగం కోసం మనం చూసుకుందాము. Daniel chapter 4 verse 14. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనము. He cried aloud and said thus, hew down the tree and cut off his branches, shake off his leaves, scatter his fruit, let the beasts get away from under it and the fowls from his branches. దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నుండి నీడ నుండి తొలివేయుడి, పక్షులు దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. So a watcher, the watcher which has come, with a loud voice he has cried. ఏదైతే ఆ యొక్క జాగరుడు వస్తున్నాడో ఆ యొక్క జాగరుడు వచ్చినప్పుడు చాలా పెద్ద స్వరంతో వస్తా ఉన్నాడు. And how will we compare to the herald or the announcer? When Nebuchadnezzar made the image, there was an announcer or herald. With a loud voice he cried, everybody should worship at the time of music. ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు ప్రతిమను నిలబెట్టినప్పుడు అన్ని రకాలైనటువంటి వాటితో కూడా పెద్ద శబ్దం చేసి అందరినీ కూడా ఆ యొక్క దేవుడికి ఆ యొక్క ప్రతిమకు ఆరాధించాలని ప్రకటించేవారు. అప్పుడు ప్రకటించాడు. Chapter 3 verse 4, దానియేలు 3:4 వచనం. With a loud voice he announced. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. So here the same thing is happening to King Nebuchadnezzar. ఇదే విషయం మళ్ళీ నెబుకద్నెజర్ రాజుకు జరిగింది. He has announced with a loud voice. Now the watcher is announcing with a loud voice. అప్పుడు ఆ నెబుకద్నెజర్ రాజు ఆ విధంగా ప్రకటించాడు. అయితే ఆయనకు అటువంటి గంభీరమైనటువంటి బిగ్గర స్వరం వినబడతా ఉంది. And it represents the Bible verse which all we know, that what we do, how we judge, the same judgment will come to us. బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియవచ్చింది ఏంటంటే, మనము ఇతరులకు ఏ విధమైనటువంటి తీర్పు తీరుస్తామో అదే తీర్పు మనకును తీర్చబడుతుంది. You see that in Matthew chapter 7 verse 2. మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. What measure, what judge you do, how you judge, same time you will be judged. It's written 7 Matthew. మత్తయి సువార్త 7:2. Here you see how Nebuchadnezzar has dealt with the people in his Babylon. The same thing is now meted out to him, or it is given back to him. బబులోనులో ఉన్నటువంటి ప్రజలందరి పట్ల నెబుకద్నెజర్ రాజు ఏ విధంగా అవలంబించాడో లేకపోతే వాళ్ళకి చేశాడో అదే విషయాన్ని నెబుకద్నెజర్ రాజు జరుగుతూ ఉంది ఇప్పుడు. And with a loud cry, see how he made loud announcement. Here watcher also make a loud voice he is announcing. ఇక్కడ కూడా ఇలాగన బిగ్గరగా ప్రకటించెను. Why it has to be very loud? ఎందుకని ఆ విధంగా బిగ్గరగా ప్రకటించవలసి వచ్చింది? One thing we have seen, Nebuchadnezzar king has done that.
it is being done to him now. One more meaning also is there. నెబుకద్నెజరు చేశాడు కాబట్టి ఆ విధంగా ఆయనకి చేయబడిందని ఒక విషయం మనం ఒక విధంగా చూసుకున్నాము. రెండవ విధంగా కూడా చూడొచ్చు. So Lord has told the prophets, keep the trumpet in your mouth with the loud voice of the sound of the trumpet. You tell the transgression and the sins of my people, Lord says. ప్రభు చెప్తా ఉన్నాడు, ఎప్పుడైతే ఆ విధంగా బోర బిగ్గరగా ఊదబడుతుందో నా యొక్క ప్రజలు చేసినటువంటి పాపములు శాపముల నిమిత్తమై ఆ విధంగా చేయబడుతుంది. You announce their transgression and sins. నీవు ఈ విధంగా ప్రకటించు, అలాగా మీరు అటువంటి అతిక్రమంలో ఉన్నారని చెప్పి. 58 Isaiah. యెషయా 58 verse 1. 1వ వచనము. 58 యెషయా 58:1. So here we find that when the Lord wants to correct, he wants to chastise or admonish, not silently or secretly, with a loud voice, like a trumpet sound, like that loudly, everybody should hear it. Like that Lord is doing. Here also the watcher is loudly announcing. దేవుడు ఎప్పుడైనా సరే పాపములకు కానీ శాపాలకు కానీ అతిక్రమాలకి ఆయన ఏదైనా పరివేశానం ఇవ్వాలి అంటే నెమ్మదిగా చెప్పేటువంటి వాడుగా ఉండడు, చాలా గట్టిగా చెప్తాడు, బిగ్గరగా చెప్తాడు. అదే విషయం ఇక్కడ కూడా జరుగుతుంది. And what he is announcing, he says, cut down the tree. అంత బిగ్గరగా ఏం చెప్పబడిందంటే చెట్టును నరికివేయము. He says, and thus said, hew down the tree. చెట్టును నరికివేయము. Cut it. That means it is, we have seen how with the saw they cut the tree and it will fall down. This is how they cut the tree. చెట్టును ఆ విధంగా నరకవేయబడింది అది ఆ రంపం ద్వారా. And he says, and cut off his branches. దాని యొక్క కొమ్మలను కూడా నరికివేయము. So branch is also no more branches. This is a branch. Branch is also going off. It is he is taking out. అక్కడ ఉన్నటువంటి కొమ్మలు కూడా దానికి ఉండకూడదు, అవి కూడా తీసివేయబడాలి. And shake off his leaves, he says. అక్కడ ఉన్నటువంటి ఆకులు shake off ఆకులను కూడా తీసివేసి. See, we have seen, we know that the song also we sang, the tree represent a person. మనకు తెలిసి పాట కూడా పాడతాము, చెట్టు ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉంటా ఉంది. Psalms chapter 1 verse 3 it is written, it is a man who is planted by the waters. So the waters it is written. కీర్తనలు 1:3 వచనంలో ఉంది, అది అందరికీ తెలుసు. He, that means the person who meditate on the word of God, he will be like a tree. He is like a tree compared to a tree. ఎవరైతే ఆ యొక్క విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నారో ఆయన చెట్టు వలె ఉంటాడు అని చెప్పబడతా ఉంది. Again Psalms 92:12. తర్వాత 92:12 కీర్తనలు 92. So here నీతిమంతుడు, a righteous person will be like a palm tree. He will grow like that. He is compared to a tree. ఇక్కడ కూడా చెట్టుతో పోల్చబడతా ఉంది మనుషుని. నీతిమంతుడు ఆ యొక్క ఖర్జూరపు చెట్టు వలె ఉంటాడు అని చెప్పబడతా ఉంది. And Bible refers the evil people also a tree. ఈ బైబిల్ గ్రంథము చెడ్డవారిని కూడా చెట్టుతో పోల్చబడతా ఉంది. You see that in Psalms 97. కీర్తనలు 97 not 37 37 verse 35. 35 37 35 Psalms 37 అధ్యాయం 35వ వచనము. ఈ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన కార్యములు నెరవేర్చును. No 37. You see that same 37 35, no? So there it is compared, a tree is compared to a wicked person. ఇక్కడ చెట్టు ఏం చూపిస్తా ఉందంటే చెడ్డవారిని చూపిస్తా ఉంది. And that sometimes the kingdom also, a tree is compared to a kingdom. చెట్టు రాజ్యానికి కూడా సూచనగా ఉంటా ఉంది. హెజ్కేలు chapter 31 verse 3. 31:3. 31 verse 3. 31:3. Ezekiel.
So here the Assyria, the kingdom or the king which is under his rule, the kingdom is referred to as a tree in Ezekiel chapter 31. 31 ఎజెకియల్ 31 అధ్యాయంలో ఆ అష్షూరీయులు ఆ యొక్క రాజ్యము ఒక చెట్టుతో పోల్చబడతా ఉంది. And he says that this tree is now becoming a man, or it is compared to a person now. In English it is written cut off his branches, it is written. Telugu it is not there. Cut off. తెలుగులో దాని ఆకులు అని ఉన్నది కానీ ఇంగ్లీష్ లో అయితే కొమ్మలు, దాని కొమ్మలు అని ఉంది. That verse Telugu all dani dani అని రాసి ఉంది. But in English if you take his, that means a person. It is his. ఒక వ్యక్తి గురించి చెప్పబడతా ఉంది ఇంగ్లీష్ లో అయితే. That is you should you can note down that change, that it says that you cut down his branches, you shake off his leaves. It's written. ఆ విధంగా అతని లేకపోతే ఆ విధంగా ఒక వ్యక్తిని చూపించి ఆ యొక్క కొమ్మలు ఆ యొక్క ఆకులు అని చెప్పబడతా ఉంది. So that what is the meaning of the branches? ఆ కొమ్మలు అంటే దానికి ఉన్నటువంటి అర్థం ఏంటి? Branches means when a king is ruling, is branched into different departments under him. ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడంటే ఆయన కింద అనేకమైన శాఖలు ఉంటాయి. Like defense department, finance department, administration department, justice department, like that. So many departments will be under him. That is called the branch. Under his kingdom there are different branches. ఆర్థిక శాఖ, అలాగే ఇప్పుడు సైనికులు వీళ్ళందరూ ఉంటారు కదా, ఇటువంటి వేరు డిపార్ట్మెంట్లు ఆ విధంగా రాజు కింద పనిచేస్తూ ఉంటాయి. And he says cut off the branches, now branch is cut off. ఇప్పుడు ఆ యొక్క కొమ్మలను కూడా నరికివేయమని చెప్తా ఉన్నాడు. And shake off his leaves. అలాగే ఆ దాని యొక్క ఆకులను తీసివేసి. The leaves represents the prosperity. ఆ యొక్క ఆకులు అభివృద్ధికి సూచనగా ఉంటా ఉంది. When the tree is very green, it is going to give fruit. It is healthy. ఆ యొక్క చెట్టు పచ్చగా ఉంది అంటే అది ఆరోగ్యంగా ఉంది, అంతేకాకుండా అది ఫలాలు ఇవ్వటానికి అది సిద్ధంగా ఉంది. Jeremiah chapter 17 verse 18 we find that the prosperity of leaves. ఇర్మియా 17:18. 17:8. 17:8 ఇర్మియా. వాడు జలము యుద్ధ నాటబడిన చెట్టు వలె ఉండెను, అది కాలువలో పోయిను, దాని వేడు తన్నును, వెట్ట కలిగినకు దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండెను, వర్షం లేని సంవత్సరంలో చింత ఉండదు, కాపు మానదు. So that shows a very healthy tree. That means that leaves are green all the time. ఆ యొక్క చెట్టు పచ్చగా ఉంటది, అంతేకాకుండా అది ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉంటది ఆ చెట్టు. That shows the prosperity. అది ఏం చూపిస్తుందంటే అభివృద్ధిని చూపిస్తుంది, ఫలవంతమైనటువంటి దాన్ని చూపిస్తుంది. And he says that shake off his leaves. అందుకే అంటా ఉన్నాడు అతని యొక్క ఆకులు అని చెప్పబడతా ఉంది. ఆకులు shake off. అవి తీసివేయడి. తీసివేసి. Shake off means remove the leaves. అది తీసివేసి. How you remove the leaves from the plant? ఆ చెట్టు నుంచి యొక్క మొక్క నుంచి ఆకులను ఏ విధంగా తీసివేస్తాము? You know కరివేపాకు. When you buy in the shop, you will give కరివేపాకు with a stem with a lot of leaves. కొమ్మతో పాటు ఆకులు ఉంటాయి, ఆ విధంగా మనం ఒక షాపుల్లో కొంటాము. And you want to remove the leaf from the కరివేపాకు. How will you remove? ఆ యొక్క కొమ్మల నుంచి ఆ కరివేపాకులు తీయాలంటే ఏ విధంగా తీస్తారు? తల అట్లా పట్టుకుని ఇట్లా జింక్ లాగుతాం కదా, అన్నీ వచ్చేస్తాయి కదా, బ్రదర్ కూడా తెలుసు. విల్ హోల్డ్ ఇట్ అండ్ పుల్ ఇట్, ఆల్ ద లీవ్స్ విల్ కమ్ ఇన్. ఆ విధంగా పట్టుకొని లాగితే మొత్తం అన్ని కూడా వచ్చేస్తాయి. దట్స్ హౌ ద షేక్ ద లీవ్స్, రిమూవ్ దట్ అట్ ఎ టైమ్, రిమూవ్ ద లీవ్స్ ఫ్రమ్ ద బ్రాంచెస్. ఆ విధంగా ఆ యొక్క ఆకులన్నిటిని కూడా తీసివేయమంటా ఉన్నాడు. అండ్ స్కాటర్ ఇస్ ఫ్రూట్స్, ఒక పళ్ళను పండ్లను పారవేయుడి. Fruit is the labor. It is the fruit or the reward. Whatever he has gathered, the labor or the fruit of his labors, you scatter it. పళ్ళు అంటే దాని ప్రయాసను చూపిస్తా ఉంది. ప్రయాసను అంతటిని కూడా తీసివేయమని చెప్తా ఉన్నాడు. And the beast also get away from there. We have seen under the tree there are so many beasts. పశువులను దాన్ని నీడ నుండి తోలివేయడి. You have not seen that.
beasts also there. అక్కడ చాలా అనేకమైనటువంటి పశువులు ఉన్నాయి, And leaves, జంతువులు. plenty of leaves and fruits also there. ఆ పైన పళ్ళు అన్ని కూడా ఉన్నాయి, లీవ్స్ ఆకులు కూడా ఉన్నాయి అక్కడ. So that this beast also is cast out or is been driven out. అక్కడ నుంచి అవన్నిటిని కూడా తోలివేయమని చెప్తా ఉన్నాడు. He says that the beast, what it's written, get away, let them escape from that place. పశువుల్ని అక్కడి నుంచి తోలివేయుడి. That represents all his counselors, like the astrologers, wise men, soothsayers, and all these wise men, they will leave the king and go. అక్కడి నుంచి శకునగాండ్రు, గారడు విజయ గలవారు, కల్దీయుల్ని, జ్యోతిష్యుల్ని, వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపివేయమంటారు ఉన్నాడు. So they will leave king and go. అక్కడ రాజును వదిలేసి వారిని నిలిపోమని చెప్తా ఉన్నాడు. How we know that? ఏ విధంగా తెలుస్తుంది అది? Same chapter verse 36, it is written, they are coming back to king, it's written. అదే అధ్యాయము 36వ వచనంలో వారు రాజు యొద్దకు తిరిగి వచ్చారు అని చెప్పబడతా ఉంది. We find that in chapter 4 verse 36. 4:36లో దాన్ని మనం కనుగొగలము. All my counselors have come back to me. నాకున్నటువంటి సలహాదారులు అందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చారు. That is written. That shows that the beasts that they are around the tree, the counselors around King Nebuchadnezzar, they are all being sent out, and at the last they are coming back to him. నెబుకద్నెజర్ రాజుకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని రాబడ్డారు. And the birds also will fly away. అంతేకాకుండా పక్షులు కూడా అక్కడి నుంచి ఎగరగొట్టమని చెప్తా ఉన్నారు. Same verse 14, it's written. దాని కొమ్మల నుండి పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. So the what is birds represent? అది పక్షులు దేనికి సూచనగా ఉంటా ఉన్నాయి? Birds they will roam here and there, but if they want to make a family, they will come to one tree, make the nest there, and lay the eggs, and raise a family there in that nest. ఇవి పక్షులు అక్కడికి ఇక్కడికి తిరిగినప్పటికీ కూడా ఆ యొక్క చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ ఒక గూడు కట్టుకొని ఆ గూడులో ఈ కుటుంబంగా జీవిస్తాయి. That shows that the people who come from different place from Nebuchadnezzar, who come and stay there, raise the family, they are all scattered. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ యొక్క బబులోను రాజ్యంలో స్థిరపడబడినటువంటి కుటుంబాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తోలివేస్తా ఉన్నాడు. So here you cut down the tree. ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా, చెట్టును నరికివేయుడి. And it becomes a log. You see that. That's how you cut the tree and it's lying down like this. ఆ విధంగా దాన్ని నరికేసాక అలాగా లైన్గా పెట్టబడ్డాయి. When you cut the tree, they lie down. Make it a bundle or కట్ చేశాక పడిపోతాయి కింద అవన్నీ కూడా. So in this verse, that tree is converted to the person, his branches, his leaves. It's written there. It's his fruits. All this 4 times it is written his. That means converted a person. ఇది ఒక వ్యక్తి గురించి చెప్పబడతా ఉంది 4 సార్లు. ఈ సీజన్ ఇంగ్లీష్లో ఉంది, ఆయన, దాన్ని, అతను అని చెప్పి ఆ విధంగా 4 సార్లు ఒక వ్యక్తి గురించి చెప్పబడతా ఉంది అది. So that we understand from this verse that the tree represents King Nebuchadnezzar. ఈ యొక్క చెట్టు నెబుకద్నెజర్ రాజుకే సూచనగా ఉంటా ఉంది. And what is the lesson we learned from this verse? అయితే ఈ యొక్క వచనం ద్వారా మనకు ఏం పాఠము నేర్చుకోగలుగుతాం? God has the power to pull down, break down, demolish, destroy the people. He has the power. దేవునికి ఎటువంటి శక్తి ఉంది అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి అధికారాన్ని, ఆయనకు ఉన్నటువంటి ఇటువంటి గంత అయినా సరే మొత్తం అంతా కూడా తీసివేసేటువంటి అధికారం ఆయనకు ఉంది. Jeremiah chapter 1 verse 10. ఇర్మియా 10:1. Jeremiah chapter 1 verse 10. క్షమించండి 1:10. ఇర్మియా 1:10. నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. So here the Lord God has the power to destroy the people, to break down everything. దేవుడికి, ప్రభు అయినటువంటి దేవునికి సమస్త అధికారం కలిగి ఉంది. ఒక వ్యక్తిని నిర్మించడానికి, ఒక వ్యక్తిని పడగొట్టడానికి అధికారం ఉంది ఆయనకి. It is also again repeated in chapter 18 verse 7, Jeremiah chapter 18 verse 7. ఇదే 18:7లో ఇదే వచనం మళ్ళీ రాయబడి ఉంటా ఉంది. 18:7. దాని పెళ్ళగించననియో వేడగొట్టుననియో నశింపజేయననియో ఏదో ఒక జనముల గురించి కానీ రాజ్యముల గురించి కానీ నేను చెప్పి ఉండగా. So here Lord has the power to break down or dismantle the kingdom or the nation or the people. He has the power. ప్రజలను కానీ, రాజ్యాలను కానీ, ప్రభుత్వాలను కానీ
దేవునికి కూల్చేటువంటి శక్తి ఆయనకు ఉంది. So this is what we learned from this verse 14. ఈ యొక్క 14వ వచనం ద్వారా దీన్ని మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. Now we'll go to verse 15. 15వ వచనంలోకి వెళ్దాము. Nevertheless, leave the stump of his roots in the earth, even a band of iron and brass in the tender grass of the field. Let it be wet with the dew of heaven, and let his portion be with the beasts in the grass of the earth. అయితే అది మంచునకును తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని చెట్టును ఇనుము ఇత్తడి కలిసిన కట్టతో కట్టించి పొలములోని గడ్డిపాలగునట్లు దాన్ని భూమిలో విడివుడి. So that means here when you cut a tree, ఇక్కడ యొక్క చెట్టు నరికిన తర్వాత so the torso or the body or the main portion of the tree is cut, but the stump, the bottom portion with the roots, Lord says the stump you leave it, he says. అయితే ఒక ఏదైతే చెట్టు పైన ఉందో దాన్ని కట్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి ఆ యొక్క మోడు ఉంటుంది కదా, దాన్ని అలా వదిలివేయమని చెప్తా ఉన్నాడు. And it shows that there is a hope. The hope is given that one day it may come back to life. అది ఆ యొక్క మోడుకి మళ్ళీ జీవం రావచ్చు, ఏదో ఒక దినాన్ని దానికి జీవం రావచ్చు. So God's mercy, we find that judgment is there, same time God's mercy is shown here. ఇక్కడ తీర్పు ఇవ్వబడుతుంది, అదే సమయంలో దేవుని యొక్క కృప కూడా కనబడుతుంది. So the hope is given to that tree. ఈ యొక్క చెట్టుకు నిరీక్షణ ఉంది. The hope is given to King Nebuchadnezzar. అదే నిరీక్షణ నెబుకద్నెజర్ రాజుకు కూడా ఉంది. Job chapter 14, యోబు 14వ అధ్యాయము verses 7 to 9. 7 నుంచి 8 వరకు, 7, 8. 9 up to 9 is. నరకబడిన ఎడల అది తిరిగి చిగురించిననియు దానికి లేత కొమ్మలో వేయననియు నమ్మకం కలదు. దాని వేరు భూమిలో పాతైపోయినను, దాని అడుగు మొట్టు మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రం చేత అది చిగుర్చును. So here hope is given. See, even the tree is cut, if the stump is left behind because of the roots in the earth, here it has a hope. One day it will twig, it will come back to life. It may give a branch also. చెట్టు నరికివేయబడినప్పటికీ దానికి ఉన్నటువంటి మోడు ఉంది కదా, అది దానికి వేర్లు ఉంటాయి. ఆ వేర్ల ద్వారా అది ఎప్పుడైనా ఒకప్పుడు దానికి జీవం రావచ్చు. But you tie it with a band of iron and brass. అయితే ఆ విధంగా విడవబడకుండా దాన్ని verse 15. దాని ముద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టతో కట్టించి. Here we find two bands. అక్కడ 2 ఇనుము బ్యాండ్లు చూస్తా ఉన్నాము. So one is the iron, other one is brass. ఒకటి ఇనుము, ఇంకొకటి ఇత్తడి. Why these two are specified there? ఎందుకని 2 ప్రత్యేకంగా చెప్పబడి? That iron represents the captivity. ఈ యొక్క ఇనుము దేనికి సూచనగా ఉందంటే వాళ్ళు it is under captivity means బంధకాల్లో ఉన్నారు. People are put in jail. Jail is all that windows, doors, everything is made of iron. ఈ యొక్క జైలు కానీ ఇటువంటి చూస్తే మనము అదంతా కూడా ఇనుముతోనే చేయబడుతుంది. అది Joseph was sent to that jail where it was kept under iron, it is written. అక్కడ యోసేపు కూడా జైల్లో పెట్టబడ్డాడు, అది ఇనుముతో చేయబడింది అని చెప్పి రాయబడింది. Psalms 105, కీర్తనలు 105, 17 and 18. 18, 19. 17, 18. 18, 19. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని ప్రాణం తెప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా అతన్ని పరిశోధించుచున్నాడు. So here we find an example is taken. I have taken that whatever iron, the band of iron represent is captivity under the jail or no freedom to move. It is ఇది బంధించబడినటువంటి విధంగా ఉంటుంది. ఇంకెక్కడ వాళ్ళకి స్వతంత్రము స్వేచ్ఛ అనేటువంటిది లేదు. వాళ్ళకి judgment given. వాళ్ళకి తీర్పు ఉంది. It's been held captivity, is no freedom. వాళ్ళకి స్వతంత్రం లేదు, వాళ్ళు బంధించబడిన వారుగా ఉన్నారు. And the brass represents the judgment of God. ఇత్తడి అనేటువంటిది దేవుని యొక్క తీర్పుకు సూచనగా ఉంది. Numbers సంఖ్యాకాండము 21:9. 21:9. So when children of Israel spoke against Moses, Lord sent a fiery serpent. It killed many people. అక్కడ ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా సనిగినప్పుడు అనేకమైనటువంటి సర్పాలను పంపించాడు. వారు అనేకులు చంపేసింది సర్పాలు. 21:9.
కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచుచున్నందున బ్రతికెను. So here we find the judgment has come through the snake, the serpent. Now in order to save from the judgment, that he made a brass out of brass to remember that, see that and be saved. The judgment is there, but showing that brass serpent. అక్కడ తీర్పు అనేటువంటిది ఉంది. ఆ తీర్పు ఆ యొక్క ఇత్తడికి సూచనగా ఉంటా ఉంది. అయినప్పటికీ కూడా కృప కూడా ఉంది అని చెప్తా ఉన్నాడు. So here the priest cut, the king is under captivity and he is put the bands of brass. The judgment of God is come upon him. చెట్టు నరికివేయబడింది. ఆయన ఆ యొక్క బంధకాల్లోనూ అలాగే ఆ యొక్క తీర్పులోనూ ఉంటా ఉన్నాడు రాజు. Why Lord has put this band around Nebuchadnezzar, iron and brass? ఎందుకని ఆ యొక్క నెబుకద్నెజరు రాజుకి ఇత్తడి ఇనుముతో బంధించబడి ఉన్నాడు? It's one way of safeguarding the stump. It should not crack, or somebody should not come and damage it and make it pieces and go. That is to put that safeguard. ఒక విధంగా అది ఏ విధంగా కూడా అటు ఇటు పగిలిపోకుండా ఉండడం కోసము, ఎవరైనా వచ్చి దాన్ని నరికివేయకుండా ఉండడం కోసం కూడా, సేఫ్గా జాగ్రత్తగా ఉండడం కోసం. King in his broken heartedness, he should not kill himself, injure himself. ఆయనగా హాని చేసుకోకుండా ఉండడం కోసము. See, in the Bible it is written, King Saul found that he is wounded. He told his armbearer, you kill me. He says no. He took his own sword, he fell on that and he killed himself. దానికి తానుగా చనిపోవటానికి, ఎవరైనా చంపమంటే చంపలేకపోతే ఆ యొక్క రాజు కత్తిని తీసుకొని దాని మీదే పడ్డాడు. See the 1 Samuel 31 verse 4. మొదటి సమూయేలు 31:4 verse 4. మొదటి సమూయేలు వచ్చి నన్ను కొరికి అపహాస్యం చేస్తున్నట్లు నీ కత్తి దూసి తన చేత నన్ను కొడుమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా అతడు బయట చేత అలాగూ చేయమొలుకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. He says, so you find that King Saul killed himself. There is no protection. సౌలు ఆ విధంగా తనకు తానుగా హాని చేసుకున్నాడు. ఎవరు కూడా ఆయన్ని కాపాడలేకపోయారు. So here the Lord has put the bands of iron and brass to protect the King Nebuchadnezzar. ఇక్కడ చూసినట్లయితే ఆ నెబుకద్నెజరు రాజు ఎటువంటి హాని చేసుకోకుండా ఆయనకు భద్రత కోసం ఆ విధంగా ఇనుము ఇత్తడి పెట్టబడినాయి. And you leave that stump in the tender grass of the field. ఇక్కడ చెప్తా ఉంది కదా, పొలములోని గడ్డి పాలగునట్లు. The tender grass around that. Why? అక్కడ గడ్డి ఉంది. ఎందుకని గడ్డి అంతా ఉంది? God's provision to give food in case in later we will see that he will become animal, he will eat grass. So he has to get grass. No, that is why it is left there in the midst of the grass. అక్కడ మధ్యలో ఆ యొక్క గడ్డి ఎందుకు ఉంది అంటే అనేకమైనటువంటి పశువులు అయితేని బతకొచ్చు అందుకోసం అని చెప్పి. One day King Nebuchadnezzar will become a pashu. ఓకే. ఒకనొక ముందు ఉన్న దినాల్లో నెబుకద్నెజరు రాజు జంతువుగా మారబోతూ ఉన్నాడు. And he has to eat grass. అప్పుడు ఆ యొక్క గడ్డే తినాలి ఆయన. If grass is not there, how will you live? ఒకవేళ గడ్డి లేనట్లయితే అది ఏ విధంగా ఆయన బతకగలుగుతాడు? So for that Lord has in the provision, in the before that only he made let that log or the wood lie down in the grass. అందుకోసమనే అటువంటి ఏర్పాటును అక్కడ ఉన్నటువంటి పొలముల అంతట్లో కూడా గడ్డిని ఆయన ఏర్పాటు చేశాడు. And let it be wet with the dew of the heaven. Unda మాట లేదా? Let it be wet with the dew of the heaven. See, in the open ground if you leave something and during that winter season, you will find a mist form on the object we left outside. మనము చలికాలంలో dew ఏమి మంచు లేదా వర్డ్ 15 పైన ఉంది బ్రదర్. అయితే అది మంచునకు తడిసి. So that means it is lying in the open ground, there is no shelter. ఒకవేళ అది ఓపెన్ గా ఉన్నట్లయితే దానికి ఎటువంటి నీడ కూడా ఉండదు. For the tree, no, the King Nebuchadnezzar, let him be in the open field. There is no house for him. ఆయన కోసం ఎటువంటి ఇల్లు కూడా లేదు. ఆయన్ని బహిరంగంగా ఉంచండి అని చెప్తా ఉన్నాడు. బయటే ఉంచాలి. The dew of the heaven, let his portion be with the beast in the grass
of the field. తడిసి పశువు వలె పచ్చికలో నివసించినట్లు His portion is it's written. ఆయనకున్నటువంటి భాగము. Portion in English we say that portion. If you want to give rent to your house or some, a portion you will make. ఆయనకి ఇవ్వాల్సినటువంటి భాగం కరెక్ట్. అది వాళ్ళకున్న రావాల్సినటువంటి భాగము. భాగం, a portion. Where you live in outside portion, out house. అది ఎక్కడ ఇవ్వబడింది? ఆయన portion will you take rent. ఆయన బతకవలసిన స్థలం ఎక్కడంటే బయట వేరే చోట ఉండవలసినటువంటి ఆస్కారం ఉంది. So here King Nebuchadnezzar, or the tree representing, he is staying outside. He is tenant. He is a tenant in the field. He is outside. He is living in the outside. ఆయన ఒక అద్దెకు ఉన్నటువంటి వాడు వల్లే ఎక్కడ ఉన్నాడు అంటే బయట పొలంలో ఉండవలసినటువంటి వాడుగా ఉన్నాడు. And he will be with the beast. అంతేకాకుండా in the grass of the earth. పశువు వలె గడ్డి తిని he will be with the beast. Other పశువులతో పాటు కలిసి. And you see that he will be like this. He will be like beast. పశువుల వలె. Other animal here only one is shown. Maybe other animals, maybe here one more is there. He will be living with the beast. ఆయన పశువులతో పాటు జీవిస్తా ఉన్నాడు. So that is what the watcher has announced. He has decreed it, and it is going to be done. ఇది జరుగుతుంది అనేటువంటి విధంగా ఆ యొక్క జాగరకుడు చెప్తా ఉన్నాడు. And we'll go to verse 16. 16వ వచనము. Let his heart be changed from man's, and let a beast heart be given unto him, and let 7 times pass over him. 7 కాలములు గడిచే వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. We find that he has been changed from human to animal. ఇక్కడ మనిషి నుంచి మృగంగా పశువుగా మారబోతా ఉన్నాడు. He says, give him a heart. Take out the human heart, give the heart of a beast. ఆ యొక్క మానవుకు ఉన్నటువంటి మనసును తీసివేసి పశువుకు ఉన్నటువంటి మనసును ఆయనకి ఇవ్వండి. మనసు instead of manasu, we'll see the behavior and character of a human. You remove it. అక్కడ ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి లక్షణాలన్నిటినీ కూడా తీసివేయాలి. And give a heart of beast means what is the character of the beast. ఆ యొక్క పశువుకు ఉన్నటువంటి లక్షణాలు ఎటువంటి విధంగా ఉంటాయో అవి ఆయనకి రావాలి. How we differentiate between human and beast? ఆ పశువుకి మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? Some humans are like beast only also. ఇప్పుడు కూడా కొంతమంది మనుషులు పశువుల్లాగే ఉన్నారు. What is the difference? ఏంటి వ్యత్యాసం ఏంటి? 4 legs. Sometimes people walk on 4 legs. Circus you see people walk. Okay. So you see that humans will have 6 senses. మనస్సాక్షి. 6 senses. 6 sense. Beast will have only 5 senses. పశువులకి 5 సెన్సే ఉంటాయి, మానవులకి అయితే 6 సెన్స్ ఉంటాయి. That what are the 6 senses? ఏంటి 6 సెన్స్? Eyes, కళ్ళు, nose, ముక్కు, tongue, నాలుక, ear, చెవులు, then touch, the feel, touch, no? మనం ముట్టుకుంటే మనం ఫీల్ అవుతాం కదా అది. These are the 5 senses. What is the 6th sense? 6వది ఏంటి? ఎన్ని 5? Heart. It is called intuition. Intuition means to decide, the reasoning. If you go like this, it will happen like that. Reasoning. Find a reason, a logical reason to find out. That is called intuition. మనకి అది స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. అంటే I will tell the Telugu word. తార్కికం. తార్కికం అడ్రస్ అయిందా? కాదు. తెలుగు వాళ్ళకి ఇది కష్టంగా ఉంది. తార్కికం. తార్కికం అర్థం కరెక్టా? Or another word, సహజ సిద్ధమైన. సహజ సిద్ధమైన అంటారు తెలుగులో. ఇది కొంచెం డిఫికల్ట్. దట్స్ వై ఐ ఫౌండ్ అవుట్ ఇన్ డిక్షనరీ వాట్ ఈస్ ఈక్వలెంట్ టు దిస్ రీజనింగ్. ఐ ఫౌండ్ దట్. రైట్. తర్కికం. తర్కికం. సో దిస్ ఇస్ ద వన్ హ్యూమన్స్ విల్ హ్యావ్. వివేచన శక్తి. చెప్పాలి. వివేచన శక్తి మానవులకు ఉంటుంది. రైట్ రైట్. దట్ ఈస్ ఆల్సో ఈక్వల్. వివేచన శక్తి. రైట్. The animals they don't have. వివేచన శక్తి అనేటువంటిది పశువులకు ఉండవు. So the king lost that 6th sense. He became an animal.
ఆ యొక్క రాజు నెబుకద్నెజరు ఆ యొక్క ఆరవది ఆ యొక్క ఉన్నటువంటి సెన్స్ ని మనస్సాక్షి అనేటువంటి దాన్ని కోల్పోయాడు, వివేచన శక్తి కోల్పోయాడు. And he remove the human heart and give him a heart of beast. The watcher is telling that. ఆ విధంగా చెప్తా ఉన్నాడు, మనసుకున్నటువంటి మానవులకున్నటువంటి మనసును ఆయనకి తీసివేసి పశువులకు ఉన్నటువంటి మనసును ఆయనకి ఇవ్వాలి అని చెప్తా ఉన్నాడు. And let 7 times pass over him. 7 కాలములు గడుచు వరకు. Why 7 times is given there? 7 కాలములు ఎందుకు ఇవ్వబడినాయి? It's a time for him to repent or realize. ఈ యొక్క కాలం అంతా కూడా ఆయనకు పశ్చాత్తాపడటానికి సమయం ఇవ్వబడింది. So it may be 7 years, it may be 7 years. అది 7 సంవత్సరాలు కావచ్చు. Because at the end of the 7th year, you must announce liberty or jubilee, release the people. It is written according to the word of God. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా 7 సంవత్సరాల తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్పి రాయబడతా ఉంది. Deuteronomy chapter 15 verse 1. ద్వితీయోపదేశకాండము 15:1. Deuteronomy chapter 15 verse 1. ద్వితీయోపదేశకాండం 15:1. 7వ సంవత్సరాంతమున విడుదల ఇయ్యబడెను. So here we find 7 times. Let us take 7 years. He is there like that. And the end of 7 year, he will be getting released. That's why limit. They set the limit. Lord has set the time limit 7 times. Let it pass. ఆ విధంగా 7 కాలాలు పెట్టాడు. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నిర్ణయాన్ని వాళ్ళకి ఉంచాడు. Because it is 7 times it's given or 7 years are given, his hair become feather of eagle. The eagle's feather. It has come his body. ఆయన యొక్క ఒకవేళ 7 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉన్నాడంటే 7వ సంవత్సరం కూడా ఉంటే ఆయనకు ఉన్నటువంటి శరీరంలోకి రెక్కలు వస్తాయి. Yes, రెక్కలు కాదు, బొచ్చులు. బొచ్చు ఈగల్స్. ఓకే. So that hair, no, that it has come the feather. Correct word I told. ఫెదర్ అంటే మళ్ళీ ఈకలు. ఓకే. కోళిగుడ్లో ఈకలు పీకారట అదేనా? Eagle. So that feathers, he has got like eagles. అది గద్దకున్నటువంటి విధంగా ఆ విధంగా వస్తాయి, బొచ్చు వస్తుంది దానికి. And his you see that the nails, ఉన్నటువంటి గోర్లు కూడా it has become a claw of eagle. That claw, no, that this one. This one for eagle. What do you call this one? గ్రద్ద. It comes like ఉన్నటువంటి గోర్లు వలె ఆ యొక్క గోర్లు అయిపోతాయి. It is happening. ఆ విధంగా జరుగుతుంది. Same chapter, you see that 43 verse. అదే అధ్యాయంలో 43వ వచనము. లేదు బ్రదర్. 43. 443. Not there. You see that? 33. 33. Sorry, 33. అతని పశువుల వలె గడ్డి మెసిన ఆకాశపు మంచు అతని దేహమును తడుపుగా అతని తల వెంట్రుకలు పక్షురాజు తెచ్చిన ఈకల వంటియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటియు నాయను. So we find here that hair, his feathers like eagle's feather, it has become, and his nails become like eagle's nails. పక్షరాజు రెక్కల ఈకల వలె వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. So here what is the lesson we learn here is the God's judgment is there, even then his mercy is there. ఇక్కడ మనకు నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే దేవుని యొక్క తీర్పు ఉంది, అలాగే ఆయన యొక్క కృప కూడా ఉంది. And he has left him in the open field, grass is coming. అక్కడ ఆయన ఖాళీ స్థలంలో ఇవ్వబడ్డాడు, అక్కడ గడ్డి కూడా ఉంది. And he has given a time period of 7 years or 7 times he has left him in the open ground. 7 కాలాలు అంటే 7 సంవత్సరాల సమయం కూడా ఆయనకి ఇవ్వబడింది. So what it may represent, he has taken the Jewish people 70 years captivity, isn't it? ఇది 70 సంవత్సరాలు యూదులు బంధింపబడినటువంటి కాలం ఉంటా ఉంది. So in the Jeremiah book it is written, Nehemiah has found out that 70 years are completed. He has to build the temple. We know this, all this. మనం ఎంత తెలుసు, ఇర్మియాలో ఉంది, అలాగే నెహెమియాలో కూడా ఉంది. That 70 years, 70 సంవత్సరాలు, 7 times into 10, that is 7. Again 7 comes there because they were the captivities under Nebuchadnezzar. ఇక్కడ 7 సార్లు ఆ విధంగా ఆయన 7 సంవత్సరాలు ఆయన బంధింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. So we find that Lord has given the
time limit so that he will repent or he will realize. దేవుడు ఆయనకి సమయాన్ని ఇచ్చాడు పశ్చాత్తాపడటానికి. So it's God's provision. This is how we find this in these verses. Lord is able to punish, he is to judge, same time he will give time and he will give provision. Mercy also will show to us. దేవుడు ఆ యొక్క శిక్షాకాలము ఇస్తా ఉన్నాడు, శిక్షిస్తా ఉన్నాడు. శిక్షిస్తూనే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే సమయం ఇస్తా ఉన్నాడు. ఆయన తిరిగి పశ్చాత్తాపడటానికి సమయం కూడా ఇస్తా ఉన్నాడు ఆయనకి. So may the Lord help us to understand these 4 verses. ఈ యొక్క 4 వచనాలు దేవుడు మనకి అర్థం చేసుకుంటూ సహాయం చేయను గాక.